ఈ సినిమాలో కొంచెం భారీగా ఫైట్స్ కూడా ఉన్నట్టున్నాయి. కొంచెం ట్రైలర్ కూడా చాలా బాగుంది. అంటే బేసిక్గా అర్జున్ గారు బోయపాటి గారి శిష్యుడు. సో ఆయన బోయపాటి గారు ఫైట్స్ ఒక లెవెల్లో ఉంటాయి కదా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే అలా ఆ టచ్తోనే ఇక్కడ కూడా కొంచెం. మీకేమనిపించలేదా రెండో సినిమాలో ఇంత భారీగా పోరాటాలు చేస్తున్నారు, ఫైట్స్ చేస్తున్నారు భారీగా అని అనిపించలేదా? అంటే చేసేటప్పుడు ఒక కిక్లో చేసేస్తున్నాం. అంటే మనం పెరిగేటప్పుడు తెలుగు సినిమాలు ఇష్టపడుతున్నాం అంటే ఈ ఫైట్లు ఇవన్నీ నచ్చుతూనే ఉంటాయి కదండి. సో ఆ దీంట్లోనే ఆ కిక్లో చేసేసాను. దాని తర్వాత కొంచెం టెన్షన్ వచ్చింది, షూటింగ్ అంతా అయిపోయారు, ఓవర్ అయిపోయిందో ఏంటో. కానీ చూస్తే లైక్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్ అండి. మీకు ఆల్రెడీ సినిమా ప్రొడక్షన్ మీద కొంత అవగాహన ఉంది మీకు. అవును, మీరు శ్రీమంతుడు సినిమా కూడా ఏడీలా పని అసిస్టెంట్గా దర్శక శాఖ పనిచేశారు. దర్శకత్వ శాఖలో కూడా కొంచెం మీకు అవును తెలిసిపోతుంది. అవును, అంటే నేను చదువుకుందే సినిమా. సో నేను కాలేజ్ అమెరికాలో చేసిన చదువుకున్న సినిమా గురించి. మీరు రీమేక్ సినిమా చేయాలనుకుంటే ఏదన్నా కృష్ణ గారి సినిమాలో ఏ సినిమా చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇది ఎంతమంది ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ రీమేక్ చేయాలంటే సింహాసనం. అది నాకు అల్టిమేట్ ఫేవరెట్ సినిమా. అది చాలా ఉంటుంది. అది ఈ మధ్య ఇప్పుడు రీమేక్ చేస్తే కూడా చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అది సాంగ్స్ అవి చాలా భారీ సినిమా. అవును, అంటే ఆ టైంలో బాహుబలి అదే కదా.